శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగం 25 మరియు 26 శ్లోకాలు. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మాం అజమవ్యయం. యోగమాయచే కప్పబడి ఉన్న నేను అందరికీ సామాన్యుడిగా కనిపిస్తాను. కాబట్టి ఈ మూర్ఖులైన ప్రజలు జన్మరహితుడను నాశనము లేనివాడను అయిన నన్ను గుర్తించలేకపోతున్నారు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. ఓ అర్జున, గతించిన ప్రాణులను, వర్తమానంలో ఉన్న ప్రాణులను, భవిష్యత్తులో పుట్టబోయే ప్రాణులను కూడా నేను ఎరుగుదును. కానీ నన్ను ఎవ్వరూ సరిగ్గా తెలుసుకొనలేకపోతున్నారు. ఈ శ్లోకాలలో శ్రీకృష్ణుడు తనదైన దైవికమైనటువంటి యోగమాయ గురించి మాట్లాడుతున్నారు. భగవంతుని మాయ వలన సాధారణ మానవులు ఆయన యొక్క దివ్యత్వాన్ని, అజత్వాన్ని గ్రహించలేరు. కాలాతీతుడైన పరమాత్మకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసినప్పటికీ మాయా ప్రభావంతో జీవులు ఆయనను ఒక సాధారణ మానవునిగా భావిస్తారు అని దీని సారాంశం. చిన్నప్పుడు చదువుకున్న ఫిజిక్స్ పరంగా మాయ అంటే కొన్ని ఆలోచనలు నాకున్నాయి. దాని ప్రకారం వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఆధునిక భౌతిక శాస్త్రంలోని కొన్ని భావనలతో పోల్చి చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనకు ఫిజిక్స్ పరంగా ఇలా అర్థం చేసుకోవచ్చు. క్వాంటమ్ ఫిజిక్స్లో పరిశీలకుడి ప్రభావం, భౌతిక శాస్త్రంలో ఏంటంటే అబ్జర్వర్ ఎఫెక్ట్ అని ఒక ముఖ్యమైన సిద్ధాంతం ఉంది. ఒక అణువు లేదా ఎలక్ట్రాన్ వంటి అతి సూక్ష్మ కణాలు మనం వాటిని గమనించనంత వరకు తరంగం రూపంలో ఉంటాయి, అంటే వేవ్ రూపంలో ఉంటాయి. అన్ని చోట్ల ఉన్నట్లుగా సూపర్ పొజిషన్ ప్రవర్తిస్తాయి. కానీ మనం గమనించేటప్పుడు మాత్రం అవి ఒక కణంలాగా ఒక నిర్దిష్ట స్థానంలో కనిపిస్తాయి. మన దృష్టి లేదా జ్ఞానం వల్లనే ప్రపంచం ఒక నిర్దిష్ట రూపంలో కనిపిస్తుంది. నిజానికి కంటికి కనిపిస్తున్న ఈ పదార్థం అంతా కూడా శక్తి ప్రవాహం. మన జ్ఞానేంద్రియాల పరిమితి, అంటే మనకున్నటువంటి ఈ కన్ను, ముక్కు, చెవి, నాలుకను ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి గ్రహించే పరిమితి, మన మెదడు గ్రహించే పరిమితి వల్ల మనం చూసేది కేవలం భ్రమ మాత్రమే అని క్వాంటమ్ ఫిజిక్స్ మనకు పరోక్షంగా సూచిస్తున్నది. థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీ, స్థల కాలాల సాపేక్షత. ఐన్స్టైన్ చెప్పినట్లుగా స్థలము, కాలము అనేటువంటివి స్థిరమైనవి కావు. అవి గమనించే వ్యక్తి స్థితిని బట్టి మారుతూ ఉంటాయి. స్పేస్లో ఉండేవాడికి ఒక రకంగా ఉంటుంది, ఇక్కడ ఉండేవాడికి ఒక రకంగా ఉంటుంది. మనం వాస్తవం అని దేనినైతే నమ్ముతామో అది మన గమనిక, అంటే మన ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ పై ఆధారపడి ఉంటుంది. భగవంతుడి మాయాశక్తి ఈ విశ్వం యొక్క పరిమాణాన్ని, కాలాన్ని మనకు నచ్చినట్లుగా లేదా మన పరిమితులకు లోబడి చూపిస్తుందన్న వేదాంత భావనకు ఇది ఒక ఆధునిక వివరణ. మనం చూస్తున్నట్లుగానే ఉంటుంది, ఇది మనకు నచ్చినట్లుగా కనపడుతుంది. కానీ నిజంగా అది ఎట్లా ఉంది అనేటువంటిది మనకు తెలియదు. మన పరిమితులకు లోబడి చూపిస్తుందన్న వేదాంత భావనకు ఇది ఒక ఆధునిక వివరణ అన్నమాట. ఎనర్జీ మ్యాటర్ కన్వర్షన్ E=mc² అనేటువంటి ప్రసిద్ధమైన సూత్రం అందరికీ తెలుసు కదా. భౌతిక ప్రపంచంలో ఏ వస్తువు చూసినా అది పరమాణువులు శక్తితో నిర్మితమైనవి. చివరికి పదార్థం అంతా కేవలం శక్తి యొక్క ఘనీభవించిన రూపము అని మనం అనుకోవచ్చు. మాయతో పోలిక ఎట్లా వస్తుందంటే, మనకు ఘన పదార్థంగా స్పష్టంగా కనిపించే ఈ దృశ్య జగత్తు అంతా కూడా కంటికి కనిపించని శక్తి యొక్క మాయారూపం. మాయ కప్పినంత వరకు అది మనకు ఘన పదార్థంగా కనిపిస్తుంది. మాయ తొలగితే అదంతా శక్తి అని అర్థం అవుతుంది. పదార్థం వెనక ఉన్న సత్యం కోసం భౌతిక శాస్త్రం వెతుకుతూ ఉంటే వేదాంతం ఆ సత్యాన్ని గ్రహించకుండా ఆపుతున్న తెర, అంటే మాయ గురించి మాట్లాడుతుంది. ఫిజిక్స్ పరిభాషలో చెప్పాలంటే మాయ అనేది మన జ్ఞానేంద్రియాల మరియు మెదడు యొక్క ప్రాసెసింగ్ పరిమితి, దానికి ఉన్న లిమిటేషన్స్.
ఇది మనకు అసలైన విశ్వాంతరాళపు అంతులేని చైతన్యాన్ని కాకుండా కేవలం భౌతిక దృశ్యాలను మాత్రమే చూపిస్తుంది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.